ఫ్రెండ్స్, అభ్యర్థులు డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా అడుగుతున్న పాయింట్స్‌లో ఇంకొకటి ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ అనేది మేము ఇప్పుడు రాయలేము. ఎందుకనంటే మాకు సమయం లేదు. సిలబస్ ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువ సిలబస్ ఉంది. ఇప్పుడు ఇంత సిలబస్ కవర్ చేయడం ఇంత తక్కువ సమయంలో చాలా కష్టం. అందరూ కోచింగ్ తీసుకోరు, గుర్తుపెట్టుకోండి. అందరూ కోచింగ్ తీసుకునేంత స్థాయి, స్తోమత ఉండదు. అందరికీ కోచింగ్‌కి వెళ్ళి వేలు వేలు పెట్టి, లక్షలు పెట్టి కోచింగ్‌లు తీసుకొని చదువుకునేంత స్థాయి, స్తోమత అందరికీ ఉండదు. కాబట్టి వాళ్ళకి ఇంటికాడ ఉండి పని చేసుకుంటానే చదువుకుంటారు చాలామంది. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితిలో నోటిఫికేషన్ వచ్చింది. ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితిలో నుంచి ప్రభుత్వం గొప్ప మనసుతో నోటిఫికేషన్ ఇచ్చింది. అది సంతోషం. కానీ వచ్చేసింది నోటిఫికేషన్. కానీ సమయం చూస్తే ఏమీ లేదు. సమయం నోటిఫికేషన్ వచ్చింది, దాన్ని చదవటానికి పట్టే సమయం కూడా లేకుండా పోయింది. జస్ట్ అంత సిలబస్ కవర్ చేయడం అనేది జస్ట్ నెల రోజుల్లో అసంభవం, అది జరగని పని. కాబట్టి 90 డేస్ కావాలని చెప్పేసి, అంటే 3 నెలల గడువు కావాలని అందరూ కోరుతున్నారు. కింద నోటిఫికేషన్స్‌లో, కామెంట్స్‌లో ప్రతి ఒక్కరు ఎక్కడ పడితే అక్కడ అదే విషయాన్ని ఎంఫసైజ్ చేస్తున్నారు. మాకు డిఎస్సి గడువు కావాలి. డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి మాకు కొంత సమయం కావాలి. సమయం ఇవ్వండి. కొద్దిగా ఎగ్జామ్ డేట్ పొడిగించండి అని చెప్పేసి మీరు అడగండి. మీ రిప్రజెంటేషన్‌ని మీ లోకల్ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇవ్వండి. మీ సమస్యలన్నీ కూడా అందులో పెట్టి చక్కగా వాళ్ళకి ఇస్తే క్యాబినెట్ మీటింగో లేకపోతే ఇంటర్నల్‌గా జరిగే మీటింగ్‌లోనో సీఎం గారి దృష్టికి వెళ్తాయి. విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి అన్ని పాయింట్స్ వెళ్తాయి. ఇంతమంది ఇన్ని జిల్లాల్లో ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారంటే దాని సీరియస్నెస్, అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. చేసుకుని మీకు సమస్యకి మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఖచ్చితంగా ఇస్తారు. ఇంతమంది బాధపడుతుంటే ముక్కుసూటిగా ఎవరు వెళ్ళిపోరో, కంపల్సరీగా చూస్తారు. కాబట్టి మీకు 90 డేస్ కావాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా అడుగుతున్నారు డిఎస్సికి సంబంధించి 90 డేస్. ఎందుకంటే హెవీ సిలబస్, వ్యాస్ట్ సిలబస్. అందులో పీజీటీ ఉన్నాయి, టీజీటీ పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, హెచ్జిటి పోస్టులు ఉన్నాయి. అన్నీ రాసేవాళ్ళు ఉన్నారు, వీటిలో కొన్ని రాసేవాళ్ళు ఉన్నారు. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడమే చాలా కష్టం. మరి పీజీటీ, టీజీటీలు కూడా ఉన్నాయి. వాటికి ప్రిపేర్ అవ్వడం అంటే అది డిఫరెంట్ సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది, వ్యాస్ట్గా ఉంటుంది. పీజీటీ, టీజీటీ సిలబస్, పీజీ లెవెల్ సిలబస్ అది. మరి అదంతా ఒక్కసారిగా కవర్ చేయడం అయితే అసంభవం. సోషల్ లాంటి సబ్జెక్టులు, ఇంగ్లీష్ లాంటి సబ్జెక్టుల్లో మరీ కష్టమైపోద్ది. కాబట్టి ఈ యొక్క సమస్యని మీరు మీ హయ్యర్ అఫీషియల్స్కి చక్కగా తీసుకుని వెళ్ళండి. మీ యొక్క లోకల్ రిప్రజెంటేటివ్స్ దృష్టికి తీసుకుని వెళ్ళండి. పెన్న పెట్టి రాయండి. ఒక 10 మంది గుంపు కూడండి. మీ ఫ్రెండ్సే కూడా అంతమంది మీ చుట్టూతుంటారు డిఎస్సి రాసేవాళ్ళు. మీరు నాది కాదు అనుకోవద్దు. నాది కాదు అనుకోకుండా అందరూ మూకుమ్మడిగా మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ రోజుల్లో ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకురావడం ఎంత కష్టం అండి? కష్టమేం కాదు. ఒక పేపర్ పెన్ను పట్టుకొని చక్కగా పాయింట్స్ రాసుకొని పట్టుకొని 10 మంది సంతకాలు పెట్టి తీసుకెళ్ళి చక్కగా మీ ఎమ్మెల్యేకి ఇవ్వండి, మీ ఎంపీకి కాపీ ఇవ్వండి, మీ ఎమ్మెల్యేకి ఒక కాపీ ఇవ్వండి, విద్యాశాఖ మంత్రి గారికి ఒక కాపీ ఇవ్వండి, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక కాపీ ఇవ్వండి, అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వండి. చక్కగా కావాలంటే మీ 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 చుట్టూ ఉన్నటువంటి ఇంకా మీలా డిఎస్సి రాసే వాళ్ళకి ఇంకా మోటివేషన్ ఉండడం కోసం, ఆ వార్తను అందరికీ తెలియడం కోసం కావాలంటే మీ లోకల్ న్యూస్లో కూడా ఇచ్చుకోండి. అందరికీ తెలుస్తుంది. అందరికీ ఇలా జరుగుతుంది, మనం ఇలా చెయ్యాలని చెప్పి తెలుస్తుంది. ప్రభుత్వం కూడా దాన్ని దృష్టిస్తుంది, చూస్తుంది. ఆ సమస్యని త్వరగా పరిష్కరించడానికి ఏదో ఒక సొల్యూషన్ అనేది తీసుకుని వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 90 డేస్ మనకు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. గవర్నమెంట్ని కూడా ఇదే మా రిక్వెస్ట్. గవర్నమెంట్కి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే డిఎస్సి వ్యాస్ట్ సిలబస్. అంతేకాకుండా కొన్ని కేటగిరీలో పోస్టులు చాలా తక్కువగా ఉండటం వల్ల అన్ని కేటగిరీలకి అప్లై చేస్తున్నారు అభ్యర్థులు. అంతేకాకుండా పీజీటీ, స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసేవాళ్ళు అందులో చాలా తక్కువ పోస్టులు ఉండటం వలన పీజీటీ, టీజీటీలు కూడా అప్లై చేస్తున్నారు. పీజీటీ, టీజీటీలు కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. ఒక్కోసారి సంబంధం లేకుండా ఉంటుంది సిలబస్. కాబట్టి ఒకేసారి నెల రోజుల లోపల ఇన్ని విషయాలు కవర్ చేయాలంటే అసంభవం. మరి సైకాలజీ చూసుకోవాలా, మరి విద్యా దృక్పథాలు చూసుకోవాలా, లేకపోతే కరెంట్ అఫైర్స్ చూసుకోవాలా, లేకపోతే సబ్జెక్టు కంటెంట్ చూసుకోవాలా, లేకపోతే మెథడాలజీ చూసుకోవాలా, తెలుగు చూసుకోవాలా, ఇంగ్లీష్ చూసుకోవాలా, ఏం చూసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. తక్కువ సమయంలో ఏమీ కవర్ చేయలేరు. చదివినా గుర్తుండదు, కన్ఫ్యూజను. ఎంత మట్టికి హడావుడిగా చదువుతూ ఉంటారు, క్లారిటీ ఉండదు. అందరూ చెప్పాను కదా, అందరికీ కోచింగ్ తీసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అందరూ లక్షలు, రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకోలేరు. ఇంటికాడ కూర్చొని చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయినా కానీ ఈ యొక్క ఎగ్జామ్ డేటు, లేకపోతే ఈ యొక్క ఎగ్జామ్ డేటు కనీసం
ఇంకా చదువుకోవడానికి సమయం ఇచ్చి కనీసం 70 రోజుల తర్వాత అంటే మినిమం 90 రోజులు గడువు ఇమ్మని చెప్పేసి అందరూ కోరుతున్నారు. కనీసం ఒక 2 నెలల తర్వాత పెడితే ఇంకొంచెమన్నా మాకు ఉపశమనం కలుగుద్ది. చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, పేదవాళ్ళు ఉన్నారు చదువుకుంటారు. ఈ నోటిఫికేషన్ మీద చాలా వాళ్ళందరికి కూడా ఆశలున్నాయి. ఏదో రకంగా ఏదో ఒక జాబ్ వస్తే బాగుండు, హ్యాపీగా ఫీల్ అవుదామని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి మీరు ఇక రిప్రజెంటేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే గవర్నమెంట్‌కి విన్నపం ఏంటంటే ఇప్పుడు సమస్యలు చాలా డిస్కస్ చేస్తా ఉన్నారు. ఒకటేమో సీబీఎస్ఈ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు. ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వాళ్ళ తప్పు కాదు. మరి చదువుకున్నారు. వాళ్ళకి ఎస్జీటీకి అర్హత లేకపోవడం అనేది చాలా బాధాకరం. అదొకటి చూడాలి. ఎందుకంటే ఎస్జీటీ తెలుగు వాళ్ళ సబ్జెక్ట్ కాదు. తెలుగు ఉండదు. ఎస్జీటీ వాళ్ళు తెలుగు మీడియంలో చదవరు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు. వాళ్ళకి ఎస్జీటీ లేకపోవడం అనేది మరి బాధాకరమైన విషయం. అలాగే టెట్ కండక్ట్ చేస్తారని చాలామంది భావించారు. టెట్ కండక్ట్ చేయలేదు. కాబట్టి టెట్ కండక్ట్ చేయాలి. టెట్‌కి సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వండి. టెట్ కండక్ట్ చేయండి. మీరు నెల రోజుల్లో పెట్టినా రాసేయడానికి సిద్ధంగానే ఉన్నారు ఆళ్ళు. టెట్ అప్లికేషన్ అయిపోయిన వెంటనే రాసేయమన్నా రాసేస్తారన్నమాట టెట్. ఎందుకంటే క్వాలిఫై అవ్వాలని ఆశతో ఉన్నారు. కొంతమంది అసలు ఇంతవరకు టెట్ రాయనోళ్ళు కూడా ఉన్నారు. ఇకపోతే మరి ఇప్పుడు చూస్తున్నాము చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. అలాగే ఇవన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి అభ్యర్థులందరికీ న్యాయం చేస్తదనే భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్.